రాగం ఆంజనేయులు. నేను వరంగల్లో ఉంటాను, వ్యాపారం చేస్తాను. అయితే గత కొన్ని రోజుల నుంచి కొన్ని వీడియోల ద్వారా మేము చూస్తాను. ఏంటంటే ముఖ్యంగా రంగదాంపల్లి గ్రామంలో 974, 75 అట్లనే వరంగల్ రోడ్డుకు కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. 988, 1005, 1006 సంబంధించిన భూమి గురించి మీకు వివరణ ఇవ్వడానికి వచ్చినానయ్యా. నేను కూడా మూడో కుమారుడు రాగం ఐలయ్య వారి అబ్బాయి. నా పేరు రాగం ఆంజనేయులు. అయితే గత కొన్ని రోజులుగా మా అన్న కొడుకైన రాగం శ్రీను ఎట్లా పడితే అట్లా ఏ విషయాన్ని క్లుప్తంగా చెప్పకుండా అబద్ధం తర్వాత అబద్ధం డబ్బా కొట్టుకుంటూ మరీ ఏమో చెప్పుకుంటున్నాను. అయితే మీకు ముందు నేను ఎందుకు రావడం అంటే ప్రతిసారి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు కాబట్టి మీ ముందుకు వివరణ ఇవ్వడానికి వచ్చాను. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా తాతగారైన రాగం మల్లయ్య 1965, 66లో ఈ జాగాలు కొన్నాం. అయితే దాని తర్వాత కూడా 1992 వచ్చేవారు. కొన్ని ఆయన అవసర నిమిత్తంగా మా తాత అమ్ముకున్నాడు. 1992లో వచ్చేసరికి 28 ఎకరాలు ఉండే. ఈ సర్వేలు ఇందాక చెప్పిన 974, 75 అట్లనే 78, 99, 988, 1005, 1006కు సంబంధించిన భూ విషయాల నుంచి 28 ఎకరాలు ఉండే. అయితే 1992లో మా తాత చనిపోగానే వెంటనే ఈ ఆస్తులన్నీ మా ఎంఆర్ఓ ముందుకు వచ్చి మేము క్లియర్గా చెప్పుకున్నాం. మా నాన్న వాళ్ళు, మా బాబాయిలు వాళ్ళు అంతా క్లియర్గా చెప్తే వాళ్ళు అప్పుడే మాకు పాస్బుక్లు ఇష్యూ చేశారు. ఏది 94లో పాస్బుక్లు అందరికీ క్లియర్గా 5 ఎకరాల 10 గుంటలు, 5 ఎకరాల 11 గుంటలు, సుమారు 1 గుంట అటు ఇటు మీద విభజించింది. అవన్నీ పాత పాస్బుక్లు. మీకు కావాలంటే మేము ముందు పెడతాను చూడండి. ప్రతిసారి నేను మళ్ళీ చెప్తున్నానయ్యా, రాగం మల్లయ్యకి 5 కుమారులు. రాగం రాములు, రాగం ఎల్లయ్య, రాగం ఐలయ్య, రాగం గౌరయ్య, రాగం సర్వయ్య. అయితే ఈ రెండో అయినా అంటే రాగం ఎల్లయ్య ఎప్పుడు ఈ భూ విషయాలనే కాదు, ఈ భూమి విషయంలో కాదు, ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి విషయంలో లిటిగేషన్ వినోడు. ఆయన పంతు ఆయనదే, అసలు ఏమాత్రం వినోడు. మొదటి నుండి మేము చూసి నాకు 52 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి నుంచి నేను చూసినంతప్పటి నుంచి అదే పరిస్థితి. మిగతా ఫ్యామిలీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాగం రాములు, రాగం ఎల్లయ్య అంటే మా నాన్నగారు, రాగం గౌరయ్య, రాగం సర్వయ్య ఒక్క తాటి మీద ఉంటుంది. ఒక్క తాటి మీద. ఈ భూమి గురించి నేను చెప్పట్లేదు సార్, భూమి గురించి చెప్పట్లా. ప్రతి విషయంలో తన పంతు, తన విధానం అదే నడవాలంటాం. ప్రతి విషయంలో లిటిగేషన్. అయితే ఎప్పుడైతే మా తాత చనిపోయిందో ఆల్రెడీగా మేము ఎంఆర్ఓ ముంగడ పెట్టుకున్నాం. ప్రతిసారి అప్పుడు కూడా మాకు వరంగల్ ఆస్తులు ఇట్లున్నాయని మాకు చెప్పడు ఇంటి పక్క ఉన్న వాళ్ళకు, ఇంటి ముంగడు ఉన్న వాళ్ళకు. ఇక ఆయన స్టోరీ ఆయనది, చెప్పడం అబద్ధం మీద అబద్ధం, అబద్ధానికే డబ్బా కొడతా ఉంటాడు పొద్దుగాలి. ఇది ఇట్లా చెప్తా ఉంటే మాకు వచ్చిన పాస్బుక్లని మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆస్తులని ఇక్కడ ఉండి ఏదో చెప్తా ఉంటాడు ప్రతిసారి. అయినా కానీ పోనీ తీయని మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్న విషయాలను ఎందుకు బయటకు పొక్కాలని మేము సపడే. దాని తర్వాత ఓ రోజు ఎంఆర్ఓ గారికి అడ్వకేట్తోని అప్లికేషన్ ఇచ్చి ఇదంతా నాదే అని చెప్తాడు. ఎప్పుడు 2000 సంవత్సరంలో. ఎంఆర్ఓ ఇనలేదు, ఇవి కరెక్టే ఉన్నాయన్నాడు. లేదు తప్పు ఉన్నదని ఎంఆర్ఓతో పెట్టిండు. పెడితే 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో పెడితే మీరు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరకు పోంటే ఆర్డీఓ చూస్తే ఇగో ఇట్లా. ఆర్డీఓ మాకు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆయన పేరు అందరికీ ఈక్వల్ ఉన్నాయని ఇచ్చింది. అప్పటి వరకు ఆయనకు ఉన్నది ఆస్తి, ఆయనకు 5 ఎకరాల 10 గుంటలు ఉన్నది. మిగతా అన్ని కుటుంబ సభ్యులకు కూడా 5 ఎకరాల 10 గుంటలు ఉన్నది. మీరే చెప్పండి అయ్యా. మేము మా తాత ఇప్పుడు నేను ఇక్కడ ఈ ముందు ఉండి ఇవన్నీ చూపిస్తానంటే మా తాతకు నుంచి వచ్చిన పౌతి విరాసత్తు ద్వారా వచ్చిన ఆస్తులు. దీంట్లో ఏమన్నా లాజిక్లు ఉంటాయా? దీంట్లో కూడా ఆయన ఎంజాయ్ చేస్తాడు, మాది మేము ఎంజాయ్ చేస్తాను, మా ఆర్డర్ మాకు ఇచ్చిండు, అందరితో ఊకోడు.
ఎప్పుడు చూడు ప్రతిసారి ఇంకా ఏదైనా చేద్దాం అని మళ్ళీ 2003లో హైకోర్టుకు పోయి లిటిగేషన్ పెడితే మళ్ళీ దాన్ని పరిశీలించి హైకోర్టు మళ్ళీ రెవెన్యూకి ఇచ్చింది. ఇది కరెక్ట్, మేము అమ్మింది దానికి సంబంధించిన పేపర్ ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది. ఎవిడెన్స్ లేకుండా అనవసరంగా ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ అని ఇప్పుడు మావోడు ఏదో ఆశించి ఇట్లా పోతే నాకేమన్నా ఏదన్నా ఉండి చేసి ఉండొచ్చు, కానీ అలా డైరెక్ట్ కనపడుతుంది కదా సార్, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పిన దానికి మేము ఏ ఆధారాలు లేకుండా అయితే మేము మాట్లాడలేదు సార్. ప్రతి ఒక్కరికి ఒక ఓపెన్ ల్యాండ్ ఉన్నది సార్, అది 250 గజాలు సుమారు అన్ని అందరికీ. అట్లనే పాతింట్లో వాళ్లకు వచ్చే వాటా సమానంగా. 250 డాక్యుమెంట్ మీకు ఉన్నది కదా సార్, మీ తాతగారు ఎంతోమంది వాళ్ళకి ఇంకా న్యాయంగా చెప్పాలంటే మీ ముందు ఆ పేపర్ కూడా పెడతా సార్. 1975 అప్పుడు ల్యాండ్ సీలింగ్ వచ్చింది, మా తాత దగ్గర ఉండి అన్నీ అమ్మిండు. ల్యాండ్ సీలింగ్ పేపర్లు అవన్నీ ఆఫీసులో జరిగే ప్రక్రియ. ల్యాండ్ సీలింగ్ అనేది చాలా గొప్ప విషయం. అందులో జరిగిన బైఫర్ఫికేషన్ని చూసే ఎంఆర్ఓ గారు పాస్బుక్లని అందరికీ న్యాయంగా పంచింది. ఇప్పుడు అందులో లేనిది వీళ్ళు ఏం చేయలేరు కదా సార్. ఏదైతే అది ముమ్మాటికి అబద్ధమని మేము ఖచ్చితంగా ప్రూవ్ చేయగలుగుతాం. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు రెవెన్యూ ద్వారా కావచ్చు కానీ రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు కానీ మాకు సంబంధిత ప్రతి ఒక్క ఆర్డర్స్ మాకు ఉన్నవి. ఆ పంచనామా ఎట్లా అబద్ధమో నేను చెప్తాను. వరంగల్ ఆస్తులు అక్కడ వాళ్ళకి, సిద్దిపేట ఆస్తి మాకు అని ఎవరైతే రాగం వెళ్ళే కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆరోపిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో మీరందరితో పాటు మేము మనందరం కలిసి వరంగల్కి వెళ్దాం. అక్కడ ఉన్న ఆస్తులు వాళ్ళకి ఎట్లయితే ఆస్తులు ఉన్నాయో మాకు ఎట్లయితే ఆస్తులు ఉన్నాయో అవి యథావిధిగా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఈ సమయానికి కూడా అట్లే ఉన్నాయి. అవి దాని మీద ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఈ పంచనామా మాకు రాసిచ్చిండు అనేది. రాసిస్తే ఒక తండ్రికి 5 కొడుకులు పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సరి సమానమైన హక్కు ఉంటుంది. అది మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్ కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్ దాకా మనకి ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్లో తను ఏం చేస్తున్నాడంటే కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే పాస్ చేసిందో అది రాంగ్ అని అంటున్నారు. అది సస్పెన్షన్ వచ్చింది, ఇదంతా భూమి మాకే అని చెప్పి కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా చాలా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. దానికి సమాధానం నేను ఏం చెప్తానంటే అది కేవలం తాత్కాలికంగా వచ్చిన సస్పెన్షన్ మాత్రమే, దాని ఇంటర్న్ సస్పెన్షన్ మాత్రమే. దానికి ఇంకా సంబంధించిన ఫైల్స్ కానీ దానికి సంబంధించిన కోర్టులో కౌంటర్ కానీ వకాలత్ కానీ ఈ పాటికి మేము వేసినాము. అది అతి త్వరలో కూడా ఇది అందరికి సంబంధించి మా అందరికి సంబంధించిన ఆస్తి కాబట్టి అతి త్వరలో మీకు దాని ద్వారా మంచి మాకు న్యాయం జరిగే మంచి వార్త మీకు ఖచ్చితంగా వింటారండి. న్యాయం ఎక్కడైనా అది ఏదైతే తక్షిల్నామాలో ఇది ముఖ్య గమనిక ఏంటంటే 2001లో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ ఇది ఫాల్స్ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేసిండు. ఇది మీ అందరికీ ఒకటి మీకు ఇస్తాను. సేమ్ అదే ఆర్డర్ పట్టుకొని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిండండి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు ఏం చేసిందంటే ఆర్డీఓ గారికి డైరెక్షన్ చేసింది. వీళ్ళు ఉన్నారా, వీళ్ళు ఇక్కడ క్రాప్ చేసుకుంటున్నారా, వీళ్ళు 5 కొడుకులు అని చెప్పేసి డైరెక్షన్ చేస్తే ఇక్కడికి వచ్చి స్థానిక ఎంఆర్ఓ స్థానిక ఆర్డీఓ గారు అప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మా దగ్గరకు వచ్చి క్రాప్ మీద చూసి దానికి వివరణ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు అని అంటే ఇది సరి సమానమైన హక్కు, రాగం మల్లె 5 కుమారులకు సరి సమానంగా పంచిచ్చిన హక్కు. ఏదైతే తక్షిల్నామా ఏదైతే మిగతా ఇంకేదైతే ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టిండో ఇది ఇంకోసారి పెడితే మాత్రం జైలుకి పోతారు అని చెప్పేసి ఆర్డర్. నేను ఇచ్చిన ఆర్డర్ కాదు, మా ఫ్యామిలీ ఇచ్చిన ఆర్డర్ కాదు, ఇది అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్. ఇది అమ్ముకున్నారండి. రాగం ఐలయ్య గౌరయ్య సర్వే మా తాతయ్యలు ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న దాన్ని వాళ్ళు అక్కడ రిఫ్లెక్ట్ చేసుకున్నారు. దాంట్లో మా అబ్జెక్షన్ ఏం లేదు. ఇందులో మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే పంచవటి కాలనీ, ఏదైతే విఘ్నేశ్వర కాలనీ, ఏదైతే గోగ్రీన్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున మేము ఎక్కడే కోరుకునేది ఏంటంటే వాళ్ళని మేము ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేము. రైట్, ఎందుకంటే అది మేము సేల్ చేసుకున్నాం, మా తాతలది మా నాన్నలది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది మేము పెట్టము కూడా. ఏదైతే మాకు వచ్చిన 15 ఎకరాల 10 గుంటలు ఏదైతే భూమి ఉందో ఇప్పుడున్న భూమి అది వరకే మాది. ఇప్పుడు ఒకటి గమనించాలి, అది ఓపెన్ ల్యాండ్ అంది. మార్నింగ్ వస్తాం, మా పొలం మేము క్రాప్ చేసుకుంటాము, సాయంత్రం వాళ్ళకి వెళ్ళిపోతాం ఎవరింటి వాళ్ళు. కబ్జా మీద లేదని ఎవరు అంటున్నారు అసలు? అది తప్పుడు ప్రచారం. అది కబ్జా మీద మేము మొన్నటి వరకు కూడా ఉన్నాం, ఈ రోజు వరకు కూడా ఉంటాం.